నేను ఏమి ఇచ్చాను అని తీర్చుకోగలను. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుట, స్తుతి చెల్లించుట, అంతరంగంతో నిన్ను ఆరాధన చేయుట ఎంతో మంచిదని కోరుకుంటూ ఉన్నాడు. మేము కూడా అలాగే కోరుకుంటున్నామయ్యా. నాయన మీరు మర్చిపోయినా మీరు మర్చిపోలేదయ్యా. మీరు నాయన చాలాసార్లు మీరు చేసిన మేలులు ఉపకారాలు మేము మర్చిపోతున్నాం. ప్రభా క్షమించు నాయన, మమ్మల్ని క్షేమంగా కాపాడి బిడ్డలను, సంఘాన్ని, కుటుంబాన్ని, ప్రభా భాయమని నాయన కుమారుడను భాగ్యము గారిని ప్రభ ఎంతో క్షేమంగా కాపాడానయ్యా. నీ దయ చొప్పునే ప్రభా, నీ దయ్యేనయ్యా. మేమేం చేయలేం ప్రభా. నీ కృప కనికరం బిడ్డలతో ఉంచారు నాయన. ఇంకా మీదట నీ దయా, నీ కనికరం బిడ్డలు మెదుచు నాయన. నీ సన్నిధిలో వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ప్రతి వారు కూడా నాయన, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నాయన నీ సన్నిధిలో అయ్యా స్తుతి చెల్లించడానికి, ఆరాధించడానికి గుర్తు చేసుకుని ప్రభా నేను మర్చిపోకుండా ఉండేలాగా బిడ్డలకు సహాయం చేయి. నీ కృపలో బిడ్డను భద్రపరచమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.